హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కులా శెట్టి. అందరు ఎలా ఉన్నారు? నేను ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో, కానీ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి, అండ్ ఒకవేళ అబ్బాయిలు అయితే కూడా మీ పార్ట్నర్స్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఈ వ్లాగ్లో మొత్తం నేను జ్యువెలరీ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాను. నాకు నచ్చినవి నేను యాడ్ చేసి ఆర్డర్ చేసినవి అనమాట. ఇవన్నీ ఒక 14 to 15 ఐటమ్స్ ఉన్నాయి, కానీ తొందరగా అయిపోతాయి. బట్ సో ఇంట్రెస్టింగ్, లాస్ట్ వరకు చూడండి, ఎంతో బాగుంటాయి. నాకైతే మీషోలో కూడా ఈ జ్యువెలరీ దొరుకుతాయా అని అనిపించింది. అంత మినిమలిస్టిక్గా, అంత ఫ్యాషన్గా, ఇప్పుడు ట్రెండ్కి పింట్రెస్ట్ వైబ్తో ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మనమైతే ఫస్ట్ ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసేద్దాము. అండ్ నేనైతే జ్యువెలరీ ఎప్పుడు మీషోలో ఆర్డర్ అయితే చేయలేదు, ఇది నా ఫస్ట్ టైం. కానీ యాక్చువల్గా నేను స్క్రోల్ చేసేటప్పుడు ఇంత మంచి జ్యువెలరీ ఉంటాయా అని నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకంటే యూజువల్గా మీషోలో కొంచెం అంటే లేటెస్ట్ మోడల్స్ కూడా ఉంటాయి అనుకోండి, కానీ పింట్రెస్ట్ ఈ మోడల్ నేను ట్రెండింగ్ ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ కానీ లేకపోతే మన వర్కింగ్ విమెన్ వాళ్ళకి అవసరం వచ్చేంత ఉంటాయని నేనైతే అనుకోలేదు. సో లెట్స్ సీ దీని లోపల ఏముందో అని చెప్పి. అచ్చా, ఓకే. సో ఇది మనకి జ్యువెలరీ ఆర్గనైజర్. సో మనము దీంట్లో నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఇష్టం ఉన్నట్టు జ్యువెలరీ కొనుక్కుంటాం. యాక్చువల్గా నేను కొంటాను, బట్ దాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేదు అని అంటే ఏవి ఎక్కడ ఉన్నాయా అని తెలీదు. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి, కానీ అవి ఎక్కడ పెట్టాను, ఏ దాంట్లో పెట్టుకున్నాను అన్నది ఐడియా ఉండదు అనమాట. సో ఇలాంటివి కొనుక్కొని పెట్టుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. ఇంకా ఎప్పుడైనా త్వరగా రెడీ అవ్వాలి అని అనుకుంటే ఇలాంటివి ఒకటి కొనుక్కొని పెట్టుకుంటే ఫాస్ట్గా మనం రెడీ అయిపోవచ్చు. అండ్ క్లియర్గా తొందరగా దొరుకుతాయి ఏ దానికి ఏం అవసరం అని చెప్పి. సో ఇది జస్ట్ ఇలా బ్యాగ్ అనమాట. ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు, బట్ నాకు ఇది చాలా నచ్చింది. చూడండి, ఇక్కడ మనకి పార్టీషన్స్ పెట్టుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత పార్టీషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ రింగ్స్ పెట్టుకోవడానికి, చైన్స్ కావాలంటే చైన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవేమో మనకి ఇయర్ రింగ్స్ కోసం అని చెప్పి దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చైన్స్, బ్రేస్లెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ఇలా ఉందన్నమాట, ఒకవేళ ఏమైనా కావాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ మనకి మంచి కలర్ కూడా లైట్ పింక్. ఇదైతే మనకి వైట్ ఇంకా లైట్ పింక్లోనే అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా 10/10 డెఫినెట్లీ. ఈ ప్రైస్కి ఇది రావడం గ్రేటే అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అలా ఇది బాగా యూజ్ వస్తుంది. యాక్చువల్గా మనం కావాలంటే పెళ్ళికి అలా వెళ్తాం కదా, వెడ్డింగ్స్కి అలా వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి తీసుకొని పోతే సరిపోతుంది అనమాట. అన్ని దీంట్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎస్, నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. సో మీన్ వెల్ మీరు ఆర్గనైజ్డ్ పర్సనా లేకపోతే నాట్ ఆర్గనైజ్డ్ పర్సనా? నేనైతే ఉన్న 4 జ్యువెలరీ, ఒకవేళ 4 చైన్స్ 2 బ్రేస్లెట్స్ ఉన్నా అవి నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు ఎందుకు ఆర్గనైజ్డ్గా ఉండడం ఇష్టం. దానికి తగిన ఆర్గనైజర్స్ కొనుక్కుంటా, దానికి తగిన బ్యాగ్స్ కానీ అలాంటివి కొనుక్కొని పెట్టుకుంటా అనమాట. ఎందుకు మరి ఆర్గనైజ్డ్గా ఉండడం ఇష్టం. మరి మీరు అలా ఏం లేదా, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా పెట్టేసుకుంటాం, అది పెట్టుకోవడం ఎక్కువ అని ఉంటుంది. చూద్దాం ఇదేముందో. ఓకే, సో ఇది ఇయర్ రింగ్ సెట్. మనకి నార్మల్గా ఆఫీస్కి కానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళిన వెస్ట్రన్ 1 పీస్ డ్రెస్సెస్ అట్లా వేసుకున్న డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. ఈ ప్రైస్కి ఎన్ని 1 2 3 4 5 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్. చూడండి ఒకసారి, మీకు నాకైతే గుడ్ డీల్ అనే అనిపించింది. యాక్చువల్గా అన్నిటి మీదుగా ఇవి సెట్ అవుతాయి అన్నమాట. అన్నీ నచ్చాయి నాకు, బాగున్నాయి కదా. యాక్చువల్గా ఈ గోల్డ్ కలర్ అయితే అన్నిటి మీద స్టైల్ చేసుకోవచ్చు. వైట్ షర్ట్స్ మీద, వాటి మీద, బ్లాక్ డ్రెస్సెస్ మీద, అన్నిటి మీద స్టైల్ చేయొచ్చు. ఇవి కూడా అంతే.
ఇవి కూడా చిన్న ముత్యం వచ్చి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది సెకండ్ది. అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. అచ్చా ఓకే, ఇది 6 pairs అనుకున్నాను, బట్ ఇది 9 pairs. ఇక్కడ చిన్న స్టడ్స్ ఉన్నాయి కదా, ఇవి వేరే అనమాట, దీనికి అటాచ్డ్ ఉన్నాయని అనుకున్నా. సో ఇవి 3 అండ్ మధ్యలో స్టడ్స్ ఉన్నాయి, ఇవి 3, మొత్తం 9 pairs. ఈ డీల్కి అసలు నార్మల్గా ఈ ప్రైస్కి ఇంత మంచి డీల్ అంటే గ్రేట్ అనే చెప్పాలి యాక్చువల్గా. సో ఎస్, ఇవన్నీ లింక్స్ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. నా డిస్క్రిప్షన్లో ఒక కలెక్షన్ లింక్ లాగా మెన్షన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇవన్నిటికీ లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఓకే, దట్స్ గుడ్ వన్. డైలీ వేర్కి కానీ ఆఫీస్కి కానీ చాలా బాగుంటాయి. మీ దగ్గర ఇలా బబుల్ ర్యాప్ ఉంటే ఇలా చేయాలనిపిస్తుందా? నాకైతే అలా చేయండి, వదిలిపెట్టిన. సరే ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్ ఏంటో చూసేద్దాం. అమ్మాయిలకైతే కమ్మల పిచ్చి అయితే కంపల్సరీ ఉంటుంది. నాకైతే ఉంటుంది. నేను ఒక్కదాన్ని అలా అనుకున్నా, మా ఫ్రెండ్స్కి కూడా ఉందన్నమాట కమ్మల పిచ్చి. బ్యాంగిల్స్ పిచ్చి అంత లేదు, జస్ట్ కొనుక్కుంటా కానీ వేసుకోను. బట్ కమ్మలన్నా అట్లీస్ట్ యూజ్ చేసుకుంటా. ఎక్కడికి వెళ్ళినా కమ్మలు కంపల్సరీ తీసుకుంటా. అదేంటో మరి మళ్ళీ అన్నీ తీసుకున్నా డైలీ వేర్కి మాత్రం ఇలాంటి నేను ఇప్పుడు పెట్టుకున్నా కదా, జస్ట్ ఇలా స్టోన్ వచ్చిన స్టడ్ ఒకటి ఉన్నా చాలు నాకు సెట్ ఉంటుంది. ఇది కూడా మా ఫ్రెండ్ది, నాది కూడా కాదు. అసలు స్టడ్సే ఉండవు, అన్నీ తీసుకుంటా. బట్ అలా ఉంటుంది అనమాట పరిస్థితి. సో లెట్స్ సీ. ఇవి కూడా కమ్మలే చూద్దాం. సో ఇది మంచి కాంట్రాస్టింగ్ కలర్. అంటే ఇప్పుడు మనం ఇవి డార్క్ పింక్, లైట్ రెడ్ కలర్లో ఉన్నాయి. లైట్ రెడ్ కాదు, మెరూన్ కలర్లో ఉన్నాయి. సో ఈ కలర్ కాకుండా దీనికి కాంట్రాస్టింగ్ కలర్ డ్రెస్ ఉంటాయి కదా, వాటికి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి స్టడ్స్. మీకు పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడైతే నేను పెట్టుకున్నాను, చూడండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, నాకైతే చాలా నచ్చినాయి. జస్ట్ వైట్ షర్ట్ మీద కూడా పెట్టుకున్న ఎంత బాగుంటాయి. ఇవైతే బాగున్నాయి కదా. ఇలా జస్ట్ ఇలా కుర్తీ, ఇప్పుడు నేను జస్ట్ కుర్తీ, కలంకారీ కుర్తీ వేసుకున్నా కదా, వీటి మీద కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి. సో ఇది కూడా 10/10. వావ్, మనం నెక్స్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేసుకుందాము. నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు హ్యాంగింగ్స్ పెట్టుకునేదాన్ని. ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో కూడా స్టార్టింగ్లో పెట్టుకున్నా, బట్ తర్వాత పెట్టుకోవడం మానేశాను. ఇప్పుడు ఎందుకో మళ్ళీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోబుద్ది అవ్వట్లేదు. మరి అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందో, బట్ అది పెట్టుకొని చాలా అయిపోయిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే పెట్టుకోబుద్ది అవ్వట్లేదు. ఇంటర్లో ఉన్నప్పుడు హ్యాంగింగ్స్ ఇన్ని ఉండేవి, బాగా పెట్టుకునేదాన్ని. షర్ట్ ఏంటి, డ్రెస్సింగ్ సెన్స్ ఏం లేదు. ఈ దానికి అది పెట్టుకోవచ్చా అదని ఏం లేదు, ఏది పడితే ఏ దానికి అది వేసుకోవడమే. సో ఇదైతే ప్యాకేజ్ ఫుల్ ఆఫ్ లవ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రైస్కి ఇన్ని ఇయర్ రింగ్స్ చూడండి. ఫస్ట్ది ఇది, అండ్ సెకండ్ది ఇది, థర్డ్, ఫోర్ పేర్స్ ఉన్నాయి. నేను కవర్స్ ఓపెన్ చేసి మీకు చెప్పు. ఓకే, ఫస్ట్ పేర్ వచ్చేసి ఇది, మీకు కనిపిస్తుందా? ఇది బాగుంది కదా యాక్చువల్గా. బ్లూ, సీ గ్రీన్, ఇంకా ఇలాంటి బ్లూ నాకు చాలా నచ్చుతుంది, నా ఫేవరెట్ కలర్. ఇంకా గ్రీన్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది కలర్. అండ్ సెకండ్ పేర్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ పేర్ వచ్చేసి ఇది. ఇది కొంచెం వెరైటీగా ఉంది, బట్ ఎనీవేస్ ఇదంతా అనిపించట్లేదు. మరి కొంతమంది స్టైల్ ఏమో మరి తెలీదు, వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటా. నాకు ఇదంతా అనిపించట్లే. అండ్ ఫోర్త్దేమో హ్యాంగింగ్స్. వెయిట్, అవడా కష్టం. ఇవి బాగున్నాయి యాక్చువల్గా, పెట్టుకొని చూపిస్తాం. ఇది కొంచెం ముందు కనాలి.
హ్యాంగింగ్స్ పెట్టుకోక ఎన్ని ఇయర్స్ అయిపోతుంది తెలుసా అసలు. బాగుంది కదా, కుర్తీస్ మీద కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉంది, బాగుందా? ఒకవేళ బాగుంటే కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఇయర్ రింగ్ ఏంటో ఎలా చెప్తారు? సరే కలర్ మోడల్ ఏదో ఒకవేళ కావాలంటే కమెంట్ చేయండి. ఇట్ విల్ మేక్ మై డే. ఓకే, సో 4 ఇయర్ రింగ్స్ ఈ ప్రైస్కి అంటే చాలా గ్రేట్ యాక్చువల్గా. ఎలా ఇచ్చాడో మీషో వాడు, దట్స్ గ్రేట్. సో 10/10. నెక్స్ట్ ఈ ప్యాక్లో ఏముందో చూసేద్దాం. ఏం పెట్టానో తెలుసు, బట్ ఏ ప్యాక్లో ఏది ఉందో తెలియదు అనమాట మనకి. సో నేను అన్ని కమ్మలే పెట్టలేదు, కొన్ని మోస్ట్లీ కమ్మలే పెట్టుకున్నా, బట్ కొన్ని నెక్ పీసెస్ కూడా పెట్టా. బట్ చూడాలి ఏది వచ్చిందో. ఇవి కూడా కమ్మలే. మా ఊరి జాతరలో మాత్రం కమ్మలు చాలా చాలా బాగుంటాయి, కానీ లాస్ట్ టైం అయితే ఏమంత అనిపించలేదు. ఈ దాంట్లో మీషోలో అయితే బాగా అనిపించాయి మరి. ఓకే, సో మనకి ఈ 4 ఇచ్చాడు అనమాట. ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. వావ్, నాకు ఈ కమ్మలు అయితే చాలా చాలా నచ్చాయి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగా సూట్ అవుతాయి. చూడండి, ఫస్ట్ ఇది ఎంత సింపుల్గా ఉన్నా ఎంత బాగుంది చూడండి. వా 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 కనిపిస్తుందా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కమ్మలు. ఇవి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. పెట్టుకుని చూపించాను, ఒక్కటి పెట్టుకుంటా. అన్నీ పెట్టుకోవాలంటే నేను కూడా మనిషినే కదా. సైడ్ ఫేస్లో చూడచ్చు. సో క్యూట్, ఎంత బాగుంది కదా. కొన్ని చూడడానికి అంత అనిపించవు, కానీ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్గా. సో ఇదొకటి. అండ్ ఈ దాంట్లోనే ఇంకొక 3 పేర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవైతే చాలా నచ్చాయి నాకు. అండ్ నెక్స్ట్ది క్యూట్ చెర్రీస్. వావ్, ఎంత బాగున్నాయి చూడండి. చెర్రీస్ మార్బుల్ లాగా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఎలా పెట్టుకోవాలి? వెనకాలైతే ఇలా వచ్చింది, అండ్ ముందేమో ఇలా వచ్చింది. ఎలా పెట్టుకోవాలో ఏమో మరి. ఓకే, సమ్హౌ ఇలా పెట్టుకోవాలి. ఇవైతే బాగుంటాయి వైట్ డ్రెస్సెస్ మీద, లేకపోతే బ్లాక్ కానీ చాలా బాగుంటాయి ఇవి. ఇదేమో క్యూట్ స్టడ్స్ లాగా వచ్చాయి ఇవి. ఇది అనిపిస్తుందో లేదో, ఏం లేదు, జస్ట్ గోల్డెన్ కలర్ స్టడ్స్ ఇవి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది, కానీ క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా పెట్టుకుంటా, మీకు చూపిస్తాం. ఒక్కొక్కటి పెట్టుకొని చూపిస్తా. ప్రతి ఒక్కటి అంటే సారీ చెవులు, నా చెవులు ఈరోజు ప్లీజ్ సహకరించండి. ఇవి పెట్టుకొని గోల్డ్ కమ్మలు పట్టట్లేమా? ఇలా ఉన్నాయి. జస్ట్ డైలీ వేర్ టాప్స్కి చాలా మంచిగా అనిపిస్తాయి ఇలాంటివి. బాగున్నాయి కదా, క్యూట్గా. ఏదో నార్మల్గా పెట్టుకున్నట్టు అంటే పెట్టినట్టు ఉండాలి, మళ్ళీ గ్రాండ్గా కూడా అనిపించకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి పెట్టుకోవాలి. సారీ. ఓకే, ఐల్ బీ జెంటిల్ టు మై సెల్ఫ్. టకటక చూపించాను, ప్లీజ్ ఏమనుకోకండి, ఎందుకంటే రేపు నాకు చెవులు అయిపోతాయి. సో 4th పేర్ వచ్చేసి ఇది చెరీ మోడల్లో రెడ్ వచ్చాయి కదా, దీంట్లో వైట్ వచ్చాయి అన్నమాట. 1, ఇది 2, ఇది 3, అండ్ ఇది 4. సో ఈ 4 కలిపి ఒక పేర్, ఒక ప్రోడక్ట్ ఐటమ్ అనమాట. ఈ ప్రైస్కి ఈ 4 వస్తాయి.
వావ్, సచ్ బ్యూటిఫుల్. నెక్స్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా కమ్మలే అనుకుంటున్నా నేనైతే. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కూడా నాలాగే మీ ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటే, కమ్మల పిచ్చి ఉంటే, ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. వాళ్ళకి అదొక పండగ అనుకుంటారు. ఎందుకంటే మనం యూజువల్గా షాప్ చేయాలి మీషోలో, మనకి ఇది కావాలి అని అన్నప్పుడు దొరకవు అనమాట. అట్లీస్ట్ మనం ఇలాంటివి ఏమైనా హాల్స్ అలా చూసినప్పుడన్నా దొరుకుతాయి. వావ్, బాక్స్ ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇది అనమాట మన ఇయర్ రింగ్స్. ఇది కొంచెం వెరైటీగా ఉంది. చూసారా, అన్నీ వెరైటీగా అమ్ముతున్నారు మీషోలో. వావ్, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అప్ప, ఎంత బాగుంది. ఓకే, సో ముత్యంది స్టడ్ ఒకటి ఇలా ఇచ్చారు. అండ్ ఇది ఇలా రేకులాగా ఉంది. సో రేకు ఒక ప్లేటింగ్ లాగా ఇది ఒకటి ఇచ్చారనమాట. అండ్ మనం దాన్ని ఇలా ఇన్సర్ట్ చేసి మన చెవులో పెట్టుకోవచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇలాంటివి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్గా. పడుతుందా? పట్టిందా? ఓకే, ఇలా ఉంది. వావ్, బాగుంది యాక్చువల్గా. నేను కూడా ట్రై చేయాలి ఇలాంటి స్టైల్స్. ఎప్పుడు ఒకటే మోడల్ స్టడ్స్ తోటే కాకుండా ఇలాంటి దాంట్లో కూడా ట్రై చేయాలి. బాగుంది కదా. సో ఇదొక పేరు ఇచ్చాడు. ఈ పేరుతో పాటు ఇంకొక డబ్బా వచ్చింది. ఈ ప్రోడక్ట్లో 2 ఐటమ్స్ అనమాట. ఇదొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకొక పేర్ ఆఫ్ 3 వచ్చాయి యాక్చువల్గా. సో అదొకటి. అండ్ దెన్ చిన్న క్యూట్గా ఉన్న బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఒకటి, స్టడ్స్. ఇవి కూడా బాగున్నాయి. అండ్ దాంతోపాటు ఇలా జెమ్ స్టోన్స్ లాగా ఉన్న స్టడ్స్ ఒకటి, ఇవి. సో ఈ 3 పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఒక ప్రోడక్ట్లో వచ్చాయన్నమాట. ఇంకొకసారి కావాలంటే ఫాస్ట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు కొంచెం బ్లర్ అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరాతో చూపిస్తున్నా. సో ఇదొకటి. అండ్ దెన్ ఇదొకటి. అండ్ దెన్ ఇదొకటి. సో ఈ ప్రైస్కి 3 రావడం గ్రేట్ కదా. నాకైతే మంచి డీల్ అనే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 10/10. సో ఇలా క్యూట్ డబ్బాలో ఇచ్చారనమాట ఈ 2 ప్రోడక్ట్స్. ఎస్, ఓకే. ఇప్పుడైతే కమ్మలు అయిపోయాయి అని అనుకుందాము, ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ ఇప్పుడైతే నెక్ పీస్ వచ్చింది, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. నేను యూజువల్గా చోకర్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట నెక్ పీసెస్లో. అండ్ ఇది కూడా సింపుల్గా బాగున్నట్టు అనిపించింది. చూద్దాం ఎలా వచ్చిందో మరి. కొన్ని అయితే ఒకలాగా చూపిస్తారు, వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాయి. ఇలా బాక్స్లో ఇచ్చాడు, ముత్యాల కైండ్ ఆఫ్ ఇది. మరి ఇది ఓపెన్ చేశాక చూద్దాం. బాగా పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను. నీట్గా ఉంది. జస్ట్ ఇలాంటి కుర్తీ మీద కూడా ఇలా పెట్టుకొని మనం స్టైల్ చేసుకుంటే ఎంతో గ్రాండ్గా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా మనము క్లోదింగ్ కానీ మనం వేసుకున్న బట్టలు సింపుల్గా ఉన్నా పర్లేదు, కానీ జ్యువెలరీ జస్ట్ కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే మనం వేసుకున్న డ్రెస్ కూడా గ్రాండ్ అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఇది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. నాకైతే బెస్ట్ డీల్ అనే చెప్పాలి. నాకైతే చాలా చాలా నచ్చింది. 10/10, 12/10. ఓకే, మనం నెక్స్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేసేద్దాం. ఇది చూద్దాము అసలుకి ఇది నెక్ పీసా లేకపోతే జ్యువెలరీయా లేకపోతే ఏంటి అని. ఓకే, ఈ బాక్స్ నచ్చా నాకు. అంటే ఇది ఒక బ్రేస్లెట్ ఆర్డర్ చేస్తాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వావ్, బాగుంది. యాక్చువల్గా ఇది రోల్ గోల్డ్ లాగా క్లియర్గా అర్థమవుతుంది, బట్ కానీ చాలా బాగుంది.
ఏంటో మీకు ఫోకస్ అయినందుకు కనిపిస్తుందో లేదో మరి. ఓకే, ఇలా పెట్టి చూపిస్తా. హోప్ఫుల్లీ నేను చేతికి పెట్టుకొని కూడా మీకు చూపిస్తా ఎంత బాగుందో. వావ్, వెయిట్ చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంటుంది. నాకు డిజైన్ నాకు కొంచెం లూజ్ అయింది యాక్చువల్గా, అంటే మనం మంచిగా పెట్టుకోవాలి. నేను అది ఈజీగా అవుతుందని చెప్పి లాస్ట్కి పెట్టుకున్నా. బట్ డెఫినెట్లీ గుడ్ చాయిస్ అనే చెప్పాలి. డిజైన్ కూడా క్లియర్గా నీట్గా ఇచ్చాడు. మనం నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది నాకు తెలిసి ఇది కూడా స్టోరేజ్ ఆర్గనైజర్ అనుకుంటా, మన జ్యువెలరీ ఆర్గనైజర్ అనుకుంటా. ఎందుకు అని అంటే ఇది ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఇది మనం ఇంట్లో ఇంతకుముందు ట్రావెల్ చేయడానికి లేకపోతే ఎక్కడికైనా ఫాస్ట్గా ఈవెంట్స్కి అలాంటి వెళ్ళడానికి అది చాలా యూజ్ వస్తుంది. ఇదేంటి అని అంటే మన ఇంట్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఎస్, ఇది అదే. సో ఒక బాక్స్ లాగా పెట్టాడు అండ్ దెన్ దీంట్లోపల ఇంకొక బాక్స్ ఉంటుంది. ఈ ప్యాకేజింగ్ పగిలిపోద్దని చెప్పి ఇన్ని ప్యాకేజెస్ పెట్టారు. చూడండి. సో ఇది మనం మంచిగా ఇయర్ రింగ్స్కి, స్టడ్స్కి, వాటికి చాలా బాగా యూజ్ వస్తుంది ఇది ఇలా. అండ్ దెన్ మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉందా అండ్ డిజైన్ ఇలా ఉంటుంది అనమాట. కింద కర్వ్ లాగా వచ్చింది చూడండి, మీకు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది. ఈ డిజైన్లో మొత్తం కింద వచ్చింది. ఈ ట్రే మొత్తం మనం తీసేయచ్చు. అండ్ కిందనేమో ఏమన్నా హారాలు అలాంటివి ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ అంటే మనకి ఎక్కువ జ్యువెలరీ బాగా పడుతుంది. మనం అదే కాకుండా ఫింగర్ రింగ్స్ కానీ లేకపోతే చైన్స్, బ్రేస్లెట్స్ చిన్న చిన్నవన్నీ మనం దీనిలో పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ మెటీరియల్ కానీ చాలా బాగుంది. డీసెంట్, చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది చూడండి. డెఫినెట్లీ గుడ్, చాలా బాగుంది. ఎస్, సో ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు, నన్ను నమ్మండి. దిస్ ఇస్ 15/10. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన బుట్టాలు. ఇవి బుట్టాలు నా దగ్గర ఎన్ని ఉన్నా తక్కువనే, ఎందుకో మరి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. అది కూడా కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది. 328 రూపీస్కి క్వాలిటీ అన్నీ మంచిగానే అనిపించింది. సో ఇది కూడా 5/5 అనే చెప్పాలి. ఇవన్నీ నేను వ్లాగ్ తీసాక డెలివరీ అయ్యాయి, అందుకోసమే మా అమ్మ వీడియో తర్వాత తీసి పంపించింది. అండ్ డైలీ వేర్కి కానీ కుర్తీస్ మీదకి ఈ స్టడ్స్ చాలా చాలా బాగా అనిపిస్తాయి. బోహో ఇంకా మినిమలిస్ట్ లుక్ లాగా చాలా బాగుంటాయి. ఇవైతే 157కి ఇంత మంచి క్వాలిటీ, పెయింటెడ్ అంటే పెయింటింగ్ లాగా లుక్ రావాలంటే డెఫినెట్గా ఇది చూస్ చేసుకోవాల్సిందే. ఇది కూడా 5/5. ఇదైతే మనము ఇండో వెస్టర్న్ వేర్కి కూడా వేసుకోవచ్చు. వైట్ షర్ట్స్కి లేకపోతే కుర్తీస్కి కానీ అన్నిటికీ బాగుంటుంది. వెస్టర్న్ వేర్కి బాగుంటుంది, ఇండియన్ వేర్కి బాగుంటుంది. అండ్ 160 రూపీస్. క్వాలిటీ కూడా చాలా చాలా నచ్చింది నాకు. ఇది కూడా గుట్టుకు. ఇప్పుడు నేను చూపించేటివన్నీ రీజనబుల్ ప్రైజెస్ విత్ మంచి క్వాలిటీ. నేను చూసుకొని సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది ఇంకొక నా ఫేవరెట్ అనమాట. 526 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇది కూడా హైలీ రికమెండెడ్. ఓన్లీ నెక్ పీసే కాకుండా దాంతోపాటు కమ్మలు కూడా వచ్చాయి. ఆ ప్రైస్కి ఏమొస్తాయండి అసలు. సో ఇవే అండి ఈ రోజుకైతే మనం అన్నీ చూసేసాము. నాకైతే ఈ వ్లాగ్ చాలా ఎంజాయ్ చేశాను. నాది నేను ఓపెన్ చేసుకుంటూనే నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అన్ని ప్రోడక్ట్స్కి. మీరు ఒకవేళ ఒక ప్రోడక్ట్ కావాలంటే కొనుక్కోవచ్చు, లేదు అన్ని కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. మీకు ఇష్టం అంటే తీసుకోండి. నాకైతే చాలా నచ్చాయి. రియల్వి అన్నీ మీకు ఇప్పుడే చూపించాను కదా. సో లింక్స్ అయితే అక్కడ మెన్షన్ చేస్తాను. అదే కాకుండా ఇంకా 2 అన్బాక్సింగ్ వ్లాగ్స్ చేశాను కదా, అవి కూడా ఆ వీడియో వ్లాగ్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా చూసేయండి. కిచెన్ ఐటమ్స్ ఉంది, ఇంకొకటి వేరేది ఇంకొక వ్లాగ్ ఉందనమాట. ఆ 2 నేను మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. See you guys in the next video. Bye.